ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సార్ ఇలా వచ్చారు? హీటర్ రిపేర్ చేయడానికి టెక్నీషియన్ని పంపిస్తానన్నారు. ఫోన్ చేస్తే అత్తరేంటి? సారీ సార్, ఈరోజు టూరిస్టులు బాగా వస్తున్నారు. ఇందాకే ఒక కపుల్ వచ్చారు. ఆ బిజీలో ఉండి ఫోన్ చూసుకోలేదు. ఇట్స్ ఓకే. టెక్నీషియన్ ఎప్పుడు వస్తారు? ఆల్రెడీ ఫోన్ చేశాను సార్. ఆన్ ద వే. 5-10 నిమిషాలు ఇక్కడ ఉంటారు. రాగానే పంపించు. ఓకే సార్. మీ కార్టేజ్తో పాటే ఇందాకొచ్చిన కపుల్ కార్టేజ్లో కూడా హీటర్ పనిచేయడం లేదు. వాళ్ళది కూడా రిపేర్ చేయమని చెప్పాను. వాళ్ళది కూడా మీ పక్క కార్టేజే. ఓకే, రాగానే పంపించు. అలాగే సార్. ఇదేంటి లాక్ ఓపెన్ చేస్తుంది? హౌస్ కీపింగ్ జరుగుతుంది అనుకుంటా. ఆయన త్వరగా వస్తే బాగుండు. ఆయన వచ్చినట్టున్నాడు. అయ్యో రణ్వీర్, ఈ రూమ్ కాదు, ఆ రూమ్ మనది. పద పద. పద. ఏంటి బయటికి ఎందుకు వచ్చావు? ఇందాక డోర్ కొట్టింది మీరు కాదా? నేను ఇప్పుడే వస్తున్నాను. మరి ఎవరు కొట్టారు? అదిగో ఆ పక్క కాటేజ్లోకి ఎవరో హనీమూన్ కపుల్ దిగారంట. వాళ్ళు పొరపాటున మన కాటేజ్ డోర్ కొట్టుంటారు. వాళ్ళు హనీమూన్ కపుల్ అయితే మనం సెకండ్ హనీమూన్ కపులా? నిన్ను చూడండి పిల్లలు, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, బాగా చదవాలి. నువ్వు ఇలా మా ముందు తిరుగుతుంటే మాకు కాన్సంట్రేషన్ రావట్లేదు రాథోడ్. అవును రాథోడ్, నువ్వు అటు ఇటు తిరగకుండా ఒక చోట కూర్చోవచ్చు కదా. ఓ, కుదురుగా కూర్చుంటే మాకు కాన్సంట్రేషన్ వచ్చి చదువుకుంటాం రాథోడ్. కూర్చుంటే నాకు నిద్ర వస్తుంది బాబు. అప్పుడు నిద్రపో రాథోడ్, మేం కూడా నిద్రపోతాం. నేను నిద్రపోను, మిమ్మల్ని ఎవరిని నిద్రపోనివ్వకుండా చదివిస్తాను. రాథోడ్ ఆన్ డ్యూటీ. ఇంట్లో డాడీ లేనప్పుడు బాగానే డ్యూటీ చేస్తావు. ఏంటమ్మా గొనుగుతున్నావు? ఓసారి డాడీకి ఫోన్ చేయమంటావా?
ఏం వద్దులే చదువుతాం. ఆ, హ, ఇక్కడ రాతోడు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకోనా రాతోడ్? ఆ? పిల్లలు మేల్కొని మరీ చదువుతున్నారు, నీకు నిద్ర వస్తుందా? పిల్లలు నిద్రపోయేంత వరకు నువ్వు నిద్రపోకూడదు. ఏ, అయినా నువ్వు మాకు పని మనిషివా లేక మేము నీకు పని మనుషులమా? నోరు మూసుకొని మెలకుగా ఉండు. మీరు చదవండి. ఆ. మిస్ అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ చేసిందా? నాకు ఇవ్వక్క, నేను మాట్లాడిస్తాను. నేను మాట్లాడిన తర్వాత ఇస్తాను. హలో మిస్ అమ్మ. ఏం చేస్తున్నారు అంజు? రాథోడ్ చండశాసనుడిలా మారిపోయి మాతో బలవంతంగా చదివిస్తున్నాడు మిస్ అమ్మ. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, చదవాలంజు. చదువు విషయంలో మీ పెద్దవాళ్ళంతా ఒకే మాట మీద ఉంటారు కదా. మీరు బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలనేదే మా ఆశ. హ్మ్, ఇంతకీ భోన్ చేశారా? ఇందాకే తిన్నాం. నువ్వు డాడ్ గొడవ పడట్లేదు కదా? లేదు. ఆ, బుజ్జం ఏం చేస్తుంది? నా పక్కనే ఉంది, ఇస్తున్నాను, మాట్లాడు. హలో అమ్మా. హలో చిట్టి తల్లి, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? ఐ మిస్ యూ రా బంగారం. నేను కూడా నిన్ను మిస్ అవుతున్నానమ్మా. బంగారమా? నాకు దూరంగా ఎందుకు వెళ్ళావు? నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు? సారీ బంగారం, తప్పని పరిస్థితుల్లో నిన్ను వదిలేసొచ్చాను. నీకు దూరంగా ఉండాలని నాకు మాత్రం ఉంటుందో చెప్పు? దూరంగా ఉన్నానంటుందంటే నా కూతురుతో మాట్లాడుతుందా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా నాన్న. దొంగ మొహంది, నాకు తెలియకుండా నా కూతుర్ని ఎక్కడో దాచిపెట్టి ఇప్పుడు నేను లేననుకొని దొంగచాటుగా నా కూతురుతో ఫోన్ మాట్లాడుతుంది. చెప్తా.